వాయిస్ ఆఫ్ మన్యాల్సిండికి స్వాగతం సుస్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్ష లీకేజీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉద్యమానికి మన తెలుగు రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా సపోర్ట్ చేయకపోవటం నిజంగా చాలా బాధాకరం. వీళ్ళు ఎందుకు చేయటం లేదు? మనం తెలంగాణ చూసుకోండి, ఆడు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ కూడా, ఈరోజు కేటీఆర్ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. మరి ఒకవైపు చూస్తే గుజరాత్లో కూడా అంటే ఏదైతే మోడీ రాష్ట్రంలో కూడా అక్కడ ఉద్యమం ప్రారంభమైపోయింది. మళ్ళీ విజయవాడలో స్టూడెంట్స్ చేస్తున్నారు, నేనంటూ నాయకులు. అదేవిధంగా పాట్నా చూసుకున్నా, మీరు ఆ కేరళ చూసుకున్నా, ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి అది విస్తరిస్తుంది, ఒక్కొక్క రాష్ట్రానికి అది విస్తరిస్తుంది. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదు జగన్ కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. ఇక్కడ మీడియా ఎలాగా దాని గురించి కవరేజ్ చాలా తక్కువ ఇస్తుంది మీడియా. ఈ మధ్య సాక్షిలో వస్తుంది న్యూస్, అంతకుముందు అది కూడా రాలేదు. అంటే అటు నేషనల్ ఛానల్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు, మన స్టేట్ ఛానల్స్ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఛానల్స్ సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు చేసిన ఉద్యోగం కరెక్ట్ అని కానీ రాంగ్ అని కానీ ఏదో ఒకటి అనాలి కదా. ఎందుకంటే ఇతను ఒకప్పుడు నేషనల్ లెవెల్లో చక్రం తిప్పిన నాయకుడే కదా, మరి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా పనిచేసిన వాడే కదా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి దేశం అట్టుడుగుతుంది ఈ విద్యార్థుల తాలూకు ఆందోళనలతో, అది అలా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకులు, ముఖ్యంగా నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు, మరి అతనేదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, అతను ఇవ్వటం లేదు. కొన్ని మధ్య మార్గం చూపించాలి కదా, అది చూపించటం లేదు. మరి అదే జగన్ కూడా ఆ మధ్య ఎప్పుడో అణిచివేత ఎక్కువైతే కాక్రోచులు పుడతాయి, మేము కూడా కాక్రోచులమే అని అన్నాడు. అంతే తప్ప ఈరోజు ఈ ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా సపోర్ట్ చేయటం లేదు. చిత్రం ఏంటంటే మురళీ మనోహర్ జోషి సీనియర్ నాయకుడు బీజేపీలో, మాజీ మంత్రి, ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు బీజేపీకి వ్యతిరేకంగా. అది చిత్రం ఇక్కడ. అంటే భారతీయ జనతా పార్టీలో నాయకులు, సీనియర్ నాయకులు మళ్ళీ ఈరోజు మోడీ చేసినటువంటి ఈ చర్య ఇది తప్పు, అక్కడ స్టూడెంట్స్ కొట్టకూడదు అని చెప్పి మురళీ మనోహర్ జోషి సపోర్ట్ చేశాడు. కానీ మరి తెలుగుదేశం నాయకులు కానీ, ఈ వైసీపీ నాయకుల్లో మనం చూసుకున్నట్లయితే కేతిరెడ్డి దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దీన్ని స్టూడెంట్స్కి ఏమైనా పెద్ద సపోర్ట్ ఇవ్వటం లేదని కూడా అతను అడిగాడు అతను. కానీ ఇంకే నాయకులు మాట్లాడటం, మన జూపుడు ప్రభాకర్ దీన్ని సపోర్ట్గా మాట్లాడాడు వైసీపీ నుంచి, తెలుగుదేశం నుంచి అది కూడా లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇది మరీ ఘోరం, కానీ అతను సపోర్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ త్యాగం ఏంటంటాడంటే ఆ దేశ సమగ్రత బలహీన పరిచేటువంటి విషయాల్లో నేను సపోర్ట్ ఇవ్వను అంటాడు. ఇందులో దేశ సమగ్రత ఏంటుందో అర్థం కాలేదు. దేశ సమగ్రత వేరు, నిరసన వేరు. ఇప్పుడు అలా అయితే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు, యూపీఏ 2 ఉండేటప్పుడు అన్నా హజారే గారు ఒక పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం చేస్తే అప్పుడు నితిన్ గడ్కరీ జనతా పార్టీ అధ్యక్షుడు, అతనేమో సపోర్ట్ చేశాడు అతను ఆ ఉద్యమానికి. అయితే అన్నా హజారే ఆ సపోర్ట్ నేను తీసుకోను అన్నాడు. తీసుకొని అన్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే దేశానికి ఎవరైనా మంచి చేద్దాం అనుకుంటే వాళ్ళు అడగకపోయినా వద్దన్నా సరే మేము సపోర్ట్ చేస్తాం, అది మా పార్టీ లైన్ అని చెప్పడం జరిగింది. మరి అప్పుడు అతను సపోర్ట్ చేసాడు. అప్పుడు అది దేశ సమగ్రతకి అది బలహీనపరిచే చర్య కాదా అన్నా హజారే చేసింది ఇలాగనుకుంటే? కాబట్టి ఇది 22 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ 22 మంది పిల్లలు ఎవరు? పాకిస్తాన్ పిల్లలా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళా, లేదా అమెరికా వాళ్ళంతా కూడా ఇండియన్సే కదా. ఇండియన్స్ జరుగుతున్న పరీక్ష కోసమే కదా, ఈ లీక్ చేసిన కూడా ఇండియనే కదా. మరి ఆ చనిపోయిన కుటుంబాలన్నీ కూడా ఇండియన్సే కదా. మరి ఇందులో తప్పే ఉంటుంది? ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని విమర్శించడం, దానికోసం ఉద్యమించడం, ఆ దేశ సమగ్రత సంబంధం ఏంటి? ఏకంగా అలా అంటాడు ఈయన. మనం చూడండి, విజయ్ మన తమిళనాడు సీఎం సపోర్ట్ చేశాడు. అలా చాలామంది చేద్దాం. సినిమా యాక్టర్లు కూడా చూసుకోండి, మనకు సల్మాన్ ఖాన్ చేశాడు, నసీరుద్దీన్ షా చేశాడు, మరి ప్రకాష్ రాజ్ చేశాడు సపోర్టు. ఇలా చాలామంది చేస్తారు, షబ్నా ఆజ్మీ చేసింది, వీళ్ళందరూ చేస్తున్నారు. మన తెలుగు హీరోలు కూడా చూడండి, ఒక్కరు ఈ రోజు వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు ఎవరు ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ సపోర్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు వీళ్ళు ఎంత భయపడిపోతారో అర్థం కాదు. ముఖ్యంగా మన నాయకులు, మన రాష్ట్రంలో ఏంటవుతుందంటే మోడీకి మన రాష్ట్రం ఇచ్చిన సపోర్ట్ బహుశా గుజరాత్ కూడా ఇవ్వదేమో. ఎందుకంటే మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ముగ్గురు నాయకులు సపోర్ట్ ఇచ్చేస్తారు. మోడీ ఏ బిల్లు పెట్టినా సరే ఈ ముగ్గురు నాయకులు దాన్ని సపోర్ట్ ఇస్తారు. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో జగన్ దాన్ని వ్యతిరేకించాడు. మరి వీళ్ళు ప్రశ్నించాలి కదా, కనీసం
స్టూడెంట్స్ సపోర్ట్గానో వ్యతిరేకంగానో ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. కానీ ఏకంగా దేశ సమగ్రత్వం ముడిపెట్టడం, పవన్ కళ్యాణ్ ముడిపెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మీరు గతంలో కూడా మీరు అప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉంటే విమర్శించేవారు కదా. అంటే ఇప్పుడు రాష్ట్ర సమగ్రతకు అది విఘాతం అయిపోద్దాం మీరు విమర్శిస్తే? ఆ తప్పు చేస్తే విమర్శిస్తారు, తప్పు జరిగిందని విమర్శిస్తారు. లేదంటే ఇలాంటి విషయాల్లో విమర్శించడం మీకు చేత కాకపోతే కానీ సూచనలు చేయొచ్చు కదా. అది కూడా చేయటం లేదు. నా బాధ అంతా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీ చేసిన కరెక్ట్ కాదని. మరి మీరు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇలా భయపడితే ఈ జనజీతాలు కోట్లు కోల్పోతారు కదా. ఇందులో తప్పే ఉంది. వాళ్ళు చేసినటువంటి ఉద్యమం కరెక్టు, వాళ్ళు న్యాయమైన ప్రశ్నే, న్యాయం కోసం పోరాడుతున్నారు. మరి దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి కదా, నాయకులుగా ప్రజలుగా అందరూ సపోర్ట్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోవడం మాత్రం చాలా దారుణం. దానితో దేశ సమగ్రతకు బలహీన పడిపోద్దని లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మరింత దారుణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజేశ్వరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.